నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం. పార్లమెంట్ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారుపై చర్చ. రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కోదండరాం కౌంటర్. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన. పవన్ ఢిల్లీ టూర్ విషయం తెలియదన్న నాదెండ్ల. పొత్తులపై త్వరలోనే అధిష్టానం నుంచి స్పష్టత. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న పురంధేశ్వరి. కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. సిమిపై మరో 5 ఏళ్ల పాటు నిషేధం. కేంద్ర హోంశాఖ ప్రకటన. రైట్కి డీటెయిల్స్ చూస్తే, పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో విచారణ చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ముందు హాజరైన 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు మరింత గడువు కావాలని సభాపతిని కోరారు. దీంతో ఇప్పుడు శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరింత గడువిస్తారా లేక వేటు వేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. సుదీర్ఘ తర్జన భర్జనలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం 4 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఎదుట హాజరయ్యారు. చట్టం మీద ఉన్న గౌరవంతోనే విచారణకు హాజరయ్యామని ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు కూడా టైం లేకుండా వెంబడెంబడే ఇవ్వటం కూడా జరిగింది. వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు. అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఆయన అడిగే ప్రశ్నలకి, ఆయన అడిగే వాటన్నిటికి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము. మరి దానికి స్పీకర్ గారు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. లేవు సార్, ఒక్క ఆధారం లేదు. మేము ఓటు వేసినాం, ఎవరికి వేసాం? ఓటు అది సీక్రెట్ ఓటుగా సార్. మా మీద ఏ ఆధారాలు అనేది జీరో. కాకపోతే కావాలని చేశారు. అయితే గతంలో తాము రాసిన లేఖలో పేర్కొన్న విధంగానే 4 వారాల పాటు సమయం కావాలని కోరినట్లు తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే, అలాగే వీడియో, పేపర్ క్లిప్పింగ్ల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారమే తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించినట్లు తెలిపారు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కేవలం రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయం వల్లే వైసీపీ ఇలాంటి డ్రామాలాడుతుందని విమర్శించారు ఆయన. మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా, ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు.
రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. తమకు ఆరోగ్యం సరిగా లేదని అయినా తమను హాజరు కావాలని ఆదేశించారన్నారు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అందుకే వ్యక్తిగతంగా హాజరైనట్లు వెల్లడించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్లు పట్టించుకోని స్పీకర్ తమకు మాత్రం నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమని అంటున్నారని తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని వైసీపీ ఆరోపిస్తుందన్న ఆయన క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు, మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని నెలల కిందటే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా వైసీపీ గెలుస్తుందని ఊహించారు. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 4 ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ ఆరోపించింది. పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే రహస్య ఓటింగ్ లో విప్ తామే ఉల్లంఘించారని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు లేవనెత్తారు ఈ 4 ఎమ్మెల్యేలు. త్వరలోనే రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం దృష్టిలో పెట్టుకుని ముందే జాగ్రత్త పడింది వైసీపీ. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కడపలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల వైఎస్ఆర్ బతికుంటే కడప జిల్లాకి ఇంకా ఎంతో చేసేవారని అన్నారు. ఆరోగ్యశ్రీ 108 ఇవన్నీ వైఎస్ఆర్ మార్క్ పథకాలను గుర్తు చేశారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా వెళ్ళడం వైఎస్ఆర్ మార్క్ అని అన్నారు. ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ప్రజలకు దూరంగా ఉంటున్నారని సెటైర్లు వేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హామీలో ఒకటి అని, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా జగన్ తెచ్చుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు. పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి.
మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. ఏపీ ప్రజలు మార్పును ఆశిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగే నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. గత 10 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పొత్తులపై పార్టీ అధిష్టానం త్వరలోనే స్పష్టత ఇస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పొత్తుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ప్రకటిస్తారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తాము కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని మాత్రమే పవన్ అన్నారని, సీట్ల ప్రకటన విషయంలో తమ పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారని నాదెండ్ల స్పష్టం చేశారు. ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం. అది పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదు. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అభిప్రాయపడింది సుప్రీం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనని అంతా ఎదురు చూసిన వేళ కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత ధర్మాసనం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట కల్పించింది. దీంతో ఏపీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఉన్న ఇతర సహాయ నిందితులపై ఉన్న ఉత్తర్వులే టీడీపీ అధినేతకు వర్తిస్తాయని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. 2022లో ఈ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ SLP దాఖలైనందున సుప్రీం అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించింది. భిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అంటూ ఆరా తీసింది. అయితే పలు IPC సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్షన్ 420 కింద దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంలో ఉన్న ఇతర కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించగా ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనానికి అందజేశారు. దీంతో అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగిలిన కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అంటూ వ్యాఖ్యానించింది. చంద్రబాబు
చంద్రబాబుకు సంబంధించి కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సహానిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు సైతం బయట ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కట్టుకుని భూములు ఆక్రమించుకున్నారన్నారు. బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడూ చేతులు కలపదని, ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం పనిచేసిందని బట్టి తెలిపారు. మీరు ఏ చిన్న సమస్యను ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ముందున్నటువంటి అజెండా. చదువు లేనటువంటి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందున్నటువంటి ప్రధానమైన అజెండా. ఆ అజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆ డివిజన్ వారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరగాల్సిందే. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం వారధుల్లాగా పనిచేయండి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసమే ఉన్నది. ఆ ఉన్నదాన్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి వారధులుగా మీరంతా పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ముందున్నటువంటి అజెండా. చదువు లేని కారు కేవలం సర్వీసింగ్కు పోయిందని మళ్లీ 100 స్పీడ్తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలని విమర్శించారు. మార్పు కావాలి అన్నోళ్ళంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారని తెలిపారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని విమర్శించారు. కాంగ్రెస్ నైజం గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పినారు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలైబలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ నోడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ బీజేపీ ఆయన నోడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ నోడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు నోడగొట్టింది ఏ పార్టీ? సోయం బాపురావు నోడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్కాలని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకు పొద్దుంటుందని నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ లో. వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు. మళ్ళీ వాళ్ళు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇవాళ చూడండి, ఎవరితో కలుస్తున్నారో ఆలోచించండి. అందుకే నేను అంటున్నా, మోసం కాంగ్రెస్ నైజం గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు. కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లను పట్టించుకోలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిధులను దారి మళ్లించి సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారి మళ్లించినందుకు గాను మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గౌరవ సర్పంచ్ల యొక్క పదవి కాలం ఈ నెల 31వ తారీఖు నాడు ముగియబోతున్నది. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతో అభివృద్ధి జరిగింది.
కేంద్రం ఇచ్చే నిధుల మొత్తం డైవర్ట్ చేశారు. గతంలో ఆ ముఖ్యమంత్రి కుటుంబము ఏడ పడతారు దోచుకుండే. నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ కేసు పెట్టాలి. వాస్తవాన్ని మొత్తం దారి మళ్ళిచ్చారు. వాళ్ళు ఒక్క పైసాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. ఏకగ్రీవం చేసిన సర్పంచ్లకు ఒక పైసా ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే. ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. మేము గతంలో కోరినా, రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినా, మళ్ళీ కోరుతున్నా, దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం. తెలంగాణలో సంచలనం సృష్టించిన పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో పలువురు పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. పరోక్షంగా షకీల్ కొడుకును దుబాయ్ వెళ్లేందుకు సహకరించడం, కేసు నుండి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన సిఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణలో వేగవంతం పెంచారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడు తన తండ్రితో కలిసి దుబాయ్ పారిపోయాడు. షకీల్ కుమారుడు సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్ పంపి కేసు నమోదు చేయించారు. అందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ సీఏ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ ని ముంబైకి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్ వాహో పాత్ర ఉన్నట్లు గుర్తించి అతడిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అబ్దుల్ వాహే పేర్లు కూడా చేరడంతో నిందితుల సంఖ్య 8కి చేరింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. కేసులతో పాటు సస్పెండ్ అరెస్టుల వరకు వెళ్లింది. మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధమైంది. ఉన్నతాధికారులు మాత్రం తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకొన చిత్రాన్ని నెల 9 రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే చాంబర్ నిర్ణయాన్ని గౌరవించి చిత్రాన్ని వారం తర్వాత అంటే ఫిబ్రవరి 16 రిలీజ్ చేయనున్నారని దిల్ రాజు తెలిపారు. అయితే రజనీకాంత్ లాల్ సలాం మూవీని కూడా వాయిదా వేయమని అడిగామని చెప్పారు. ఫిబ్రవరి 8న రానున్న యాత్ర 2 సినిమాను వాయిదా వేయమని అడిగినప్పటికీ పొలిటికల్ మూవీ కాబట్టి తమ చిత్రాన్ని పోస్ట్పోన్ చేయడం కుదరదని యాత్ర 2 మేకర్స్ చెప్పారని తెలిపారు. ఈగల్ సినిమాని చాంబర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు ఫిబ్రవరి 9th వాళ్ళు అనుకోవడము డేట్ ఫైనల్ చేయడం జరిగింది. అప్పటికే భైరవకోన సినిమా కూడా డేట్ అనౌన్స్ చేశారంట. మా నోటీస్లోకి రాలేదు, చాంబర్ నోటీస్లోకి పోతే తర్వాత మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారితో అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారితో మళ్ళీ చాంబర్ ద్వారా మాట్లాడి వారిని కన్విన్స్ మేము అడిగాము, వారు కన్విన్స్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో చాంబర్ ఇచ్చిన మాటకి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఈరోజు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి అప్పుడు ఈగల్ సినిమాని చాంబర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు ఫిబ్రవరి 9th సుప్రీంకోర్టులోనూ సినీ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ శ్రీమంతుడు. 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలును రాబట్టింది. అయితే ఈ చిత్రకథ విషయంలో వివాదం నెలకొంది. శ్రీమంతుడు స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
శ్రీమంతుడు కథను కాపీ కొట్టారనేందుకు నా ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో శివ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హర్షికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కోర్టాల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కోర్టాల శివ పిటిషన్ను పరిగణలోకి తీసుకొని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. పిటిషన్ మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా లేక మీరే వెనక్కి తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డిని కోర్టు ప్రశ్నించగా తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.